మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ సైతం తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని మెడికల్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అయితే ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రిమ్స్ సిబ్బంది అలాగే వైద్య విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం సెల్ఫీలు తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో వైద్యులు అశోక్ అలాగే తిప్పస్వామి, సందీప్ పవర్, ఇద్రీస్ అక్బానీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఒక 50 ప్లాంట్ వేయాలి. సో రిమ్స్లో టోటల్ 21 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 21 × 50 1050 ప్లాంట్స్. సో అట్లీస్ట్ 1000 ప్లాంట్స్ రిమ్స్లో మేము ప్లాంటేషన్ చేయాలని మొన్న మాకు స్టేట్లో గ్రీన్ చాంప్ అవార్డు వచ్చింది రిమ్స్కు. ఎందుకంటే ఇవన్నీ గ్రీనరీ ఉండడం వల్ల, హాస్పిటల్ మెయింటైన్ చేయడం వల్ల, నీటి వల్ల. సో అదే అనుసారంగా మా ఫ్యాకల్టీ హెచ్ఓ మీట్ తీసుకొని ఈ డాక్టర్ డే సందర్భంగా 1000 ప్లాన్ సందర్భంగా ఈరోజు అరౌండ్ 200 ప్లాంట్స్ ప్లాన్ చేశాము. నాతో పాటు నా ఫ్యాకల్టీస్, సీనియర్ ప్రొఫెసర్స్, సూపరింటెండెంట్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అదర్ సీనియర్ ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, హౌజీపీ అందరూ తల ఒక ప్లాంట్ నాటుతున్నారు. వాళ్ళ కొంత బాధ్యత అప్పగించాను. ఎవరైతే ఏ ప్లాంట్ వేస్తారో ఆ ప్లాంట్ వాళ్ళే ట్రీ గార్డ్ పెట్టాలి, వాళ్ళ నేమ్ ప్లేట్ పెట్టాలి, వాళ్ళే రక్షించాలి. ఎవ్రీ వీక్ మా దగ్గర సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమలత ఉంది, తనకు ఇన్ఛార్జ్ ఇచ్చాను. రిమ్స్ మొత్తం గ్రీనరీతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ప్లాంటేషన్ చేయడం సంతోషదాయమైన విషయం. ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఒక 50 ప్లాంట్